హాయ్ అండి. మీలో ఎంతమందికి ఇష్టం ఈ పప్పు చింతకాయ? కార్తీక మాసంలో డెఫినెట్లీ అందరూ కూడా వండుకుంటారు. వండుకోనోళ్ళంటూ ఎవరు ఉండరు. పుల్లగా ఉంటుంది కర్రీ. టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఎలా వండుకోవాలంటే ఒక 4-5 చింతకాయలను తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే గ్లాసుడు కందిపప్పు తీసుకుని కడిగి నానబెట్టుకున్న దాన్ని కుక్కర్లో పెట్టి బాగా ఒక 4-5 విధులు వచ్చే వరకు ఉడకబెట్టాలి. అలాగే చింతకాయను కూడా కడిగి వీటిని కూడా ముక్కలు చేసుకుని ఉడకపెట్టుకోవాలి. పప్పు చూసారా మెత్తగా ఉడికిపోయింది. ఈ ఉడకపెట్టుకున్న పప్పులో ఉడకపెట్టిన పచ్చి చింతకాయల్ని గుజ్జుగా చేసుకుని చిక్కగా పోసుకోవాలి. ఇలా పోసుకున్న దాంట్లో ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరని వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిపోతే తాలింపు చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని చేసుకోవాలి. అంతేనండి, పుల్లగా ఉన్న చింతకాయ పప్పు రెడీ.